నెలకేమో 70,000 పెట్టాలి. ఈడేమో అనవసరంగా IPL బెట్టింగ్లు ఆడి ఈడొక 2 లక్షలు బాగా చేశాను. ఈ పూరికి ఇప్పుడు నిజామాబాద్ తీసుకోవాలి, దానికి 1,00,000 ఆ పూరని ఫీజు కట్టాలి 30,000, చెల్లెలు పెట్టాలి 90,000 బంగారం. అరే పొద్దుగల లేచి దేవునికి మొక్కిందాక లేవా? ఏం లేని వాళ్ళకే ఇస్తాడు ఎందుకు ఇవన్నీ కష్టాలు? మనం ఏం పాపం చేస్తున్నాం మనం? మేము మా పని మేము చేసుకుంటున్నాం. ఓ దేవుడా, ఏ కృష్ణ, మాకేందుకు ఇవన్నీ కష్టాలు? నీకు తలుచుకుంటే నా బుద్ధి తక్కువ, అయినా నువ్వు ఉంటే ఇవన్నీ బాధలు నాకు వస్తుండేనా? అప్పులు కట్టలేను, ఊర్లోకి పోయి ఊరికి ముఖం చూపెట్టా, ఇక ఇటే పోయి చచ్చిపోతా ఎటన్నా పోయి. అదొక కాదు ఈ బతుకులే చచ్చిపోతా. ఎట్లయితే గట్లయితే ఏం చేస్తాను? రాజు ఆగరా బాబు, ఆగు, ఆగు. ఆత్మహత్య ఏది కూడా పరిష్కారం కాదు. చావు అన్నది మనిషి సమస్యకు పరిష్కారం కాదు. ఆగు, నేను వస్తున్నా. ఆగు నాన్న, ఎందుకు ఆత్మహత్య ఏమన్నా మంచిదనుకోండి. ఆత్మహత్య కంటే నేరం ఇంకొకటి లేదు. ఎప్పుడు కూడా మానవుడు దేనికైనా కానీ సంసిద్ధంగా ఉండాలి, కానీ ఆత్మహత్య పరిష్కారం కాదు. ఏంటి అలా చూస్తున్నావు? ఓలు మీరు నువ్వు ఇంతవరకు ఎవరినైతే జ్ఞాపకం చేసినావు అతనే నేను. ఇక ఊర్లో అట్లా కిరికిరి ఉన్నదంటే ఈడ ఇంకో కొత్త కిరికిరి చాలా ఇది కాదు. కానీ నీ బాధ ఏంది? నువ్వు ఎందుకొరకు ఆత్మహత్య చేసుకున్నావు? నిదానంగా కూర్చొని నాకు చెప్పు. నాడు ఇక కూర్చుందా. ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకున్నావు? ఏం చెప్పాలయ్యా, సంసారం అనే సాగరాన్ని నేను ఈదలేకపోతున్నాను, నాకు అయితలేదు. ఊర్లో ఉన్న అందరికీ ఊడికి లేని బాధలన్నీ నాకైతే పీకల దాకున్నాయి. అండ్ల మునిగిపోయే కంటే ఏట్లో దొంకి మునుగురమని వచ్చింది. అంటే ఎవరికి లేని బాధలు నాకే ఉన్నాయి నువ్వు అనుకుంటున్నావు? అనుకున్నాడే ఉంది, ఉన్నాయి ఆల్రెడీ. నాకు ఏం బాధ ఒకసారి చెప్తున్నావు? ఏమ్రా 11 కూడా కాలేదు, అప్పుడే వచ్చినావు. స్కూల్ ఫీజు కట్టలేవు నువ్వు, అందుకోసం ఎలా కొట్టేసి నాకు. అన్నింట్లో ఏదో ఒకటి ఉన్నది నాకు. సరే ఏం చేస్తావు, కట్టినప్పుడే పో తిన్నావు లేదో పోయి తినిపో. ఇలా ఏమైపోతారా? తిన్నావా లేదా మరి? తిన్నానే. తిన్నావా బాబును? తిన్నా. అరే పెద్దోడా, నీకు రాత్రి ఒక విషయం చెప్పాలనుకున్నా బేట. ఏమైందే? గోళీలు అయిపోయినాయా? మరి ఏమైందే? ఏం లేదు బేట, మన చెల్లెలు మామ ఫోన్ చేసిండు. వాళ్ళది ఏమేమి ఉన్నదో మరి. అప్పుడు లగ్గం అప్పుడు తుల బంగారంగా పెడతాను కదా బేట. ఒప్పుకున్నాం కదా అందరం. దాని అక్కడికి వెళ్ళి వాళ్ళు జర ఇక ఇబ్బంది పెడుతున్నారు. మరి అది ఏదో జర చూసుకుంటే చేస్తే కాదా? చేద్దాం, పంట అయినాక చేద్దాం. నువ్వే చూస్తున్నావు కదా. చూస్తున్నా కానీ పంట అయినాక చేస్తామని చెప్పి మనం చెప్పుకున్న మాట ఇచ్చిన దానికి ఒప్పుకున్న దానికి ఇచ్చేస్తే మంచిగా ఉంటుంది బేట. అదే విషయం ఇంకొకసారి నీకు యాడ్ చేయాలని చెప్తున్నా బేట. జరా తులం బంగారం 90,000 పెట్టడం, నెత్తికే పైసలు లేవు, చేసుకున్నామంటే. ఏం రా నాయన రాజు, ఉన్నావురా? ఎప్పుడు వచ్చినా కనిపించవు. పిల్లల లగ్గం తీసుకున్న బాకి అట్ట నాకిపోయా, బట్టలు తీసుకున్న బాకి అట్ట నాకిపోయా. సేటు రా, గట్టి ఎట్లా అంటావే? జరా పొలము సగం వంట కాసింది, అంట్లో తిని కూర్చున్నట్టు ఉన్నారు అందరూ. లేదురా వారి చెల్లెలు లగ్గం తీసుకున్నావు బాకి, బట్టలకు తీసుకుంటే బాకి ఇప్పటిదాకా 70,000 అయ్యే పెట్టవు. తీసుకున్నానే, తీసుకోలేదు అనుకున్నా. జర చూస్తున్నావు కదా, నేనైతే ఉంటాను ఊర్లో ముంచటోడు కావు బెట్ట, ముంచటోడు కావాలి ఇచ్చిన గంట పెట్టి ఇస్తానే, పంట కాగానే కట్టేస్తా. ఎట్లయినా ఇంతగానో 70,000 రూపాయలు బెట ఉన్నాయి. నాకు కూడా బొర్రాలను మంచోడని ఇచ్చిన బెట్ట నేను. సరే ఏమనుకో, ఆగినావు జర ఆవి పంట అయినాక చేసేస్తా, ఎట్లా వేసి పైసలు వేసేస్తా. ఇచ్చిన కూడా తీరుగా పడుతుంది, ఏం చేయబడుతుంది మరి ఏమనుకో, నేనేస్తా. దుకాణం వచ్చి కట్టేస్తా మొత్తం.
సరే మరి కట్టే బేట రాజు ఎంత బేట బేట ఏమనుకోకూరి కట్టేస్తా జల్లు కట్టే బేట బాకీ కడితే మళ్ళా పుడుతుంది రా నాయన. అదే పంట ఖచ్చితంగా కట్టేస్తా. సరే బేట సరే. ఈ పోరోడు మంచిగా వస్తుండే ఇప్పుడు ఊపుకుంటూ వస్తున్నాడు. ఏమైందిరా అట్లా ఊగాడినావు? ఏమైంది? మంచిగా ఉన్నావు కదా పొద్దుగాల పోయేటప్పుడు అయితే. ఏం కాలేదన్న, ఎత్తి కలవైపోయింది, తాగిన తప్పైపోయింది. అంతగానో మేము నెత్తి ఖరాబ్ చేసుకున్నందుకు అంతగానో మేమున్నదిరా నీకు? ఏం లేదు అన్న, మా దోస్తుల ఫోన్లో చూసుకుంటే నేను గేమ్ ఆడిన 2 లక్షలు అప్పయింది. బాగులో ఏమో నాకు బయట తిరగనీయకొచ్చిండ్రు. నాకు ఎట్లా వేసి నీ కాలు మొక్తా, నాకు బాకీ కట్టేసారు. నువ్వే ఒరే వారే, నువ్వు ఆడుకుంటున్నావు అంటే నేను గ్రౌండ్లో ఇంకా క్రికెట్ అని ఆడుకుంటున్నావు అనుకున్నా. ఆ ఫోన్లలో బెట్టింగ్లో ఎందుకు ఆడుతున్నావురా నువ్వు? తప్పైంది అన్న, ఇంకా 10 ఎకరాలు ఏమన్నా మనకు చూస్తున్నావు కదా. నాదైతే అన్న తప్పైంది. ఈ ఒక్కసారి కట్టే, ఇక నేను ఈ జన్మలో ఆడా, నేను గేములే ఆడా. ఒక్కసారి ఎట్లా చేసి కట్టే అన్న, నీ కాలు మొక్తా. వీడికేంది 2 లక్షలు అంటే అన్న, నువ్వు అట్లా అంటే నేను ఇక నా ప్రాణం పోతుంది. ఇక నేను ఏదైనా తాగి చచ్చిపోవాలి. ఇక నేనున్నాక నీకేం సావనిస్తారా? అయినా నువ్వు పోతే అప్పులు పడే ముక్కుంటాడా? ఇంటికా చడగడా మర నాకు? పో తినిపో, ఎట్లయితే గట్ల అవుతుంది. సరే అన్ని దరిద్రాలలో ఇది ఒక దరిద్రం అనుకుంటా. పో ఎటు పోకి తిని పండుకో. సరే అన్న. సీటుకు 70,000, వీడికి ఫీజు 30,000, చెల్లెలకు బంగారం 90,000. వీడు పనికి వచ్చేది లేదు, ఏం లేదు. గేమ్లు ఆడి ఇంక 22 లక్షలు. మున్పడిది మా అయ్య సూపులు దోషం చేసింది 3 లక్షలు బాగి. యాడికేం తేవాలా? ఉన్న ఎకరం పొలంలా 50,000 పంట పండుతుంది. కూని కట్టాలా? కష్టం చేస్తూనే కొన్ని తినేటోళ్ళు 4. మళ్ళీ ఇంకా ముసలికి అయితే ఎప్పటికి మందులే ఉంటాయి ఖర్చు. యాడికి ముంగడ పడతాను, ఎప్పుడు గడ్డ పడతాను. ఇక దేవుడే చూసుకోవాలా నాకు. కర్మరా బాబు. నానా మా అయ్యి చెక్కాల్సి పడిపోయింది. పడిపోయిందా? డాక్టర్ తీసుకురా మరి. తీసుకొచ్చిన బీపీ తక్కువ అయింది పడిపోయినా. డాక్టరు మా అమ్మకి నిజామాబాద్ దొరకమని నాకు చెప్పిండు. దొరకపోతే ఏం చేస్తాం రా? అదే ఒక్కటి పని చేసి సరే తినది మళ్ళీ దానికి 1 లక్ష అయితే ఇంకా పో. ఆడ ఆటో గిలిక వదలన్నదేమో మాట్లాడుకొని తీసుకురా. పో తీసుకొని పోదాం. ఏంది ఇంట్లో చేస్తూనే కొన్ని ఎకరం పొలం ఉన్నది, 15 లక్షలు బాగా ఉన్నది. ఒక్కొక్కటి అటు ముసలి అయ్య అవ్వ దగ్గుదమ్ము, తమ్ముడు తాగబోతు, 4 పైసలు, పిల్లంకు హుషారు ఉన్నది. యాడికే ముంగడ పడతాను. అప్పుల వల్ల బాధలు, ఇంటి చుట్టుముట్టు తిరిగిపోతారు. తల్లి, తండ్రి, తమ్ముడు, పిల్లలు, ఈ బాకులు, అప్పులు, ఇవన్నీ వ్యవహారంలో వాటి తట్టుకోలేక నువ్వు ఆత్మహత్య ఒకటి పరిష్కారం అనుకుంటున్నావు, అంతేనా? అంతే. వచ్చే జనంలో మంచిగా గుర్తిస్తాడేమో అని. చూడు నాన్న రాజు, మనిషి ఎప్పుడు కూడా సావు అని ఎప్పుడు కోరుకోకూడదు. ఆ బలహీనత అనేది రానియద్దు. ఎందుకో తెలుసా? నీకు తెలుసు కదా, ఒకప్పుడు కురుక్షేత్రం లోపట శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పిండో తెలుసా? ఒకసారి ఊహించుకో. కృష్ణ కరుణా సింధు దీనబంధు ఆపద్ బాంధవ పాహిమా. హే కృష్ణ ఓ పార్థ, హే కృష్ణ ఓ పార్థ, ఎదలోన భయమైందయా, నేనుండ బెంగేలయా. హే కృష్ణ ఓ పార్థ, హే కృష్ణ ఏమి పార్థ? ఈ కర్మ నాకేలయా, ధర్మాన్ని కాపాడయా. పగవాళ్ళు మా వాళ్ళే చుట్టాలులే, సమరాన చుట్టరికమే చెల్లదే నారి సారించరా. పొద్దులే మాధవా
కృష్ణ పదపార్థ ఆగు కృష్ణ పదపార్థ స్నేహితులు కావచ్చు సమరమున చావచ్చు ఓ దేవ దయ చూపయా నీలో నక్షత్రం నీ బ్రతుకు క్షణికం ఓ నరుడ భ్రమ వేడయా ఈ బాధ పడలేను బంధాలు విడలేను కృష్ణ ఈ చావులే ఎందుకో చచ్చేది ఈ బొంది ఆత్మకేమి ఇబ్బంది ప్రతి చావు మళ్ళీ పుట్టుకకే నిజం పలేనయ్యరాని అపజయం సైనికుడు నీ వహి వృత్తి రణమయా నాకేల కృష్ణయ్య ఈ రాజ్యభోగాలు ఉపయోగమే లేని వైరాగ్యమిక చాలు నరకంగా చూస్తుంది నాకిప్పుడు జగమంతా జగమంత నేనేగా నీకేలా చింత పోరాడలేను దయచూపు ప్రభువా ఇక బ్రతకలేను శరణము వేడు సర్వము నాకు సర్వము నేనే కృష్ణ కూర్చో కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఆలోచిద్దాం అప్పుడు తెలుస్తుంది కూర్చో అంతటి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి కృష్ణుడు చెప్తే అతను ఏదైతే అన్నీ కోల్పోయిన అనుకున్నాడో మళ్ళా తిరిగి సంసిద్ధమై యుద్ధానికి వెళ్ళిండు అది మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం కానీ మనము ఈ మానవ జీవితమే ఒక మహాభారతం మన బతికే ఒక కురుక్షేత్రం ప్రతిరోజు మనిషి నిద్ర లేచి నుంచి రాత్రి పడుకునే వరకు తాను పుట్టి నుంచి చనిపోయే వరకు ఈ జీవితంలో బతికే మనం చేసే కార్యక్రమాలన్నీ మనకు వచ్చే ఒడిదుడుకులన్నీ రణరంగం లాంటివి కనుక ఇటువంటి చిన్న చిన్న వాటికి భయపడి ఆత్మహత్య ప్రయత్నం మాత్రం చేసుకోవద్దు అర్థమవుతుంది కదా అగో మావాడు గిటూరుకి వేస్తున్నాడు ఏమైందిరా ఏమైంది మళ్ళీ కూడా పైసలు అడుగుతారు వచ్చి అన్న నీకోసం ఊరంతా లెంకి తినే ఏమైంది ఏడబి దొరకలేవు ఒక్కరు చెప్పిర్రు ఏటిగడ్డకు మీ అన్నదే తిరగాటిండని మళ్ళీ లెంకుట వస్తాయి నీకోసము ఇప్పటి నుంచి మన కష్టాలు అన్నీ తీరిపోయినాయి నువ్వు ఇక ఏం టెన్షన్ పడకు మన అంతా కష్టాలు తీరిపోతాయి ఇక ఏమ్రా ఇప్పటికిప్పుడు మన కష్టాలు ఎట్లా తీరుతాయి అన్నా నేను 6 నెలల కింద గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన కదా రాసినప్పుడు నిజం పోయి అది లెటర్ ఇప్పుడు వచ్చింది జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ నాకు వచ్చింది అవునా ఇక మన కష్టాలు అన్నీ తీరిపోతాయి నువ్వేం టెన్షన్ పడకు ఇక అన్నా మనకు దేవుడు కరుణించిండు అన్న మన ఆపదలు అన్నీ తీరిపోతాయి ఇప్పటి నుంచి దేవుడికి దండం పెట్టాలన్నా రే మనకు దేవుడు ఆడలేట్రా ఈయనే ఉన్నాడు ఆడ ఓలున్నారే యాడున్నారు ఓ లేరాడా మంచి లేడా ఎవరా కనబడతలేడా లేడంటావు ఎత్తిన ఖరాబ్ అయిందా జాబ్ వచ్చిన దాంట్లో ఇది కాదు ఎంత మంచిగా కూర్చున్నాడు నా పక్కకు అరా మాట్లాడుతుండు ఈయన అచ్చుడు ఒక 2 నిమిషాలు లేట్ అయితే నీ జాబ్ వచ్చింది నాకు తెలియకుండా నేను కూడా మీ గణన వాడు కనబడుకుంటే అన్న నీకేం నెత్తిగిట ఖరాబ్ అయిందా ఏంది ఆడ ఓ లేరు ఉన్నదంటావు నీకు ఆడ బాగిలు చేసి అవన్నీ చేసి నువ్వు నెత్తిగిట ఖరాబ్ అయినట్టున్నది ఒరే నీకు అగావు సోపతి ఎక్కువైనట్టుంది తాగినవు మళ్ళా నువ్వు అందుకే నీ కోలు కనబడతలేరుడా మనిషి ఇంట్లో టెన్షన్స్ వల్ల అన్నం కూడా ఎక్కువ తిన్నాడో లేదో అసలు తినకపోతే కూడా ఇట్లా పిస చేస్తాడు సరిపడి ఏదన్నా ఒకటి సరేనన్నాడు పో అన్నాడు అరే నీకు ఒకటి అడుగుతా నీకు నిజంగా మనిషి కనపడక ఇప్పుడు రాకుండా కదా అన్నా నేను ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి లేడన్నా నువ్వు ఒక్కడే కూర్చున్నావు ఉన్నాడ్రా ఇప్పుడు రాకుండా రా నేను రావడం ఒక క్షణం కనుక ఆలస్యం అయిపోతే నీ తమ్ముడికి ఉద్యోగం వచ్చిన ఆనందం కానీ
అతనికి వచ్చిన సంపద గురించి నీవన్నీ చూడగలుగుతుందిగా. కనుక ఎప్పుడూ తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. నువ్వు నన్ను ధ్యానించినావు, నన్ను నమ్ముకున్నావు కనుక నిన్ను కాపాడదానికే నేను ఇంత దూరం వచ్చిన. బాయ్, ఇక నేను వెళ్ళొస్తా. అన్న నిజంగా నువ్వు ఓతో మాట్లాడుతున్నావు అసలు. ఒరే ఆయన ఆల్రెడీ చెప్తున్నాడు రా, నేను దేవుణ్ణి, నీ ప్రార్థన విని వచ్చిన నీ కష్టాల కోసము నీకు పోవాలని చెప్పి. నేను అబద్ధం అనుకున్నా, ఆయన నిజంగానే దేవుడు దేవుడు అంటే కూడా మనిషి ఏమో ఇట్లా పోయి కూడా వచ్చిందేమో అనుకున్నా. ఆయన నిజంగా దేవుడే రా బాబు, ఇవన్నీ కనబడాడు ఆయన. అన్న అసలు దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ నువ్వు నాకు దేవుడు. నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నేను కూడా ఆ దేవుడికి నమ్ముతా. ఆ దేవుడికి నేను కూడా నమస్కారం చేస్తా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం.